ఢిల్లీలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల్లో కాపాడటంలో విఫలమైందని రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పని ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమం విఫలమైనట్టుగా నేషనల్ మీడియా వివిధ వర్గాలు తెలియజేస్తున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో సుమారు 6 వారాల క్రితం ఏర్పాటైనటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడటం విఫలమైందని 36 హత్యలు జరిగాయని చెప్పని దాన్ని జాతీయ స్థాయిలో వెలుగులోకి తీసుకురావాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి ఒక ప్రధాన వ్యూహంతో ఢిల్లీలో జగన్ ఏర్పాటు చేసిన ఆ కార్యక్రమంలో బీజేపీ ఏతర పార్టీల్లో కీలకంగా ఉన్నటువంటి ఒక అఖిలేష్ యాదవ్ తప్ప మిగతా పార్టీలు ఎవరు పాల్గొనలేదు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి 36 హత్యలు జరిగాయని చంద్రబాబు నాయుడు హయాంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడటం విఫలమైందని చెప్పని ఆయన చేసిన ప్రధానమైన ఆరోపణకు దానికి తగిన సాక్ష్యాధారాలను చూపించడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారు. 36 హత్యలకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలు, హత్యకు గురైనటువంటి వాళ్ళ పేర్లు జాబితా ఇవ్వాలని చెప్పని నేషనల్ మీడియా కోరడంతో జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలను అందజేయడంలో విఫలమయ్యారు. దీంతో నేషనల్ మీడియా దీనికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని జాతీయ స్థాయిలో అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి అజెండా విఫలమైనట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా 5 ఏళ్ళు అంటే 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ప్రతిపక్షాల మీద జరిగిన దాడులు, తర్వాత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పంలో పర్యటించాలన్నా కూడా వైసీపీ నేతలు ప్రభుత్వం అప్పట్లో సృష్టించినటువంటి అడ్డంకులు అటన్నిటిని కూడా ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చే జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పలేని పరిస్థితి. తర్వాత జాతీయ స్థాయిలో అఖిలేష్ యాదవ్ మద్దతు అక్కడ జరిగిన ప్రదర్శనలో పాల్గొన్నారు. అయితే అఖిలేష్ యాదవ్కి చిత్తూరు జిల్లా అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అప్పట్లో అదే సామాజిక వర్గానికి చెందిన రామచంద్ర యాదవ్ మీద జరిగిన దాడులు, అప్పట్లో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఆ జిల్లాలో చేసిన అరాచకాలు ఇవన్నీ కూడా అఖిలేష్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లలేదు. రామచంద్ర యాదవ్ అదే సామాజిక వర్గానికి చెందిన రామచంద్ర యాదవ్ బీసీ నేత అఖిలేష్ యాదవ్కి అప్పట్లో ఆయన మీద జరిగిన దాడులు ఇవన్నీ కూడా వెలుగులో ఆయన దృష్టికి తీసుకొచ్చే జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ విధంగా అనేక సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్లో 2019-24 మధ్య జరిగిన దాడులకి, అప్పట్లో జరిగిన ప్రతిపక్షాల మీద జరిగిన దాడులు, ఆ ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం, తప్పుడు కేసులు నమోదు చేయడం, ఇటువంటి వాటన్నిటిని కూడా జాతీయ స్థాయిలో వివిధ పక్షాలకి తెలుగుదేశం నేతలు తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారని వివిధ పార్టీల నేతలు నిలదీస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమాన్ని కొన్ని ఇతర పార్టీలు పూర్తిగా ఖండించాయి. అయితే ఢిల్లీలో కేవలం ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇండియా గ్రూప్లో ఉన్నటువంటి కొన్ని పార్టీలు, చిన్న పార్టీలు మద్దతు ఇచ్చాయి. దానికి పెద్దగా ప్రతిఫలం రాకపోవడం, పెద్ద ఎత్తున దానికి స్పందన రాకపోవడంతో ప్రధానంగా వైకాపా వర్గాలు బాగా డీలాబడ్డాయి. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనని పెద్ద ఎత్తున వెలుగులోకి తెచ్చి అన్ని పార్టీలను ఆకర్షించాలని విజయసాయిరెడ్డి కీలక పాత్ర వహించాల్సి ఉండగా, విజయసాయిరెడ్డి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో పూర్తిగా ఇరుక్కోవటం, దేవాదాయ శాఖలో తన సతీమణితో విజయసాయిరెడ్డి ఇతరులు చేరినటువంటి కార్యకలాపాల మీద మదన్ అనే గిరిజన ఉద్యోగి వెలుగులోకి తెచ్చిన అంశాలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశమై, శాంతి అనే దేవాదాయ మహిళా ఉద్యోగికి పుట్టిన బిడ్డకు తండ్రి విజయసాయిరెడ్డి అని ఢిల్లీ స్థాయిలో గిరిజన సంఘాల అదే రోజు ఆందోళన చేపట్టాయి. దీంతో విజయసాయిరెడ్డి ప్రతిష్ట ఆ పార్టీలో దిగజారిపోయింది. దానివల్ల ప్రధానంగా ఈ ఢిల్లీలో జగన్ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఆశించిన విధంగా పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో జగను వైకాపా వర్గాలు దాని మీద ఎంతో ఆశ పెట్టుకున్నా కూడా సరైనటువంటి ఫలితాలు రాలేదని డీలా పడిపోయి తిరిగి వచ్చారు. కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి మీడియాకే పరిమితమైన వ్యవహారాలన్నీ కూడా. దీంతో తిరిగి వైకాపా వర్గాలంతా కూడా మళ్ళీ ఇక్కడికి రాష్ట్రానికి మన హైదరాబాదు, ఇటు గుంటూరు, విజయవాడ, అమరావతి తిరిగి వచ్చేశారు. జాతీయ స్థాయిలో 36 మంది వైకాపా నేతలు కార్యకర్తలు హత్యకు గురయ్యారని చెప్తున్నటువంటి జగను 36 మంది జాబితా ఇవ్వాలంటే ఇవ్వలేకపోవడంతో
ఇది వాస్తవం కాదు అనేది అన్ని వర్గాలు మీడియా కూడా ఢిల్లీలో కూడా ప్రజాస్వామ్యవాదులు పౌర హక్కుల సంఘాల నేతలు కూడా వ్యాఖ్యానించారు. కేవలం చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మీద నిందలు వేయడం కోసమే ఈ ఆరోపణలు చేస్తున్నారు తప్ప 36 మంది పేర్లు ఇవ్వమంటే ఇవ్వలేకపోవడమే జగన్ యొక్క బలహీనతని అందరూ అక్కడ వెలుగులోకి తీసుకొచ్చారు. దీంతో పెద్ద ఎత్తున దీన్ని చేపట్టాలనుకుంటే ఢిల్లీ కార్యక్రమం డేలా పడిపోయింది. డేలా పడటంతో ఆశించిన ఫలితాలు రాలేదు. దీన్ని మరోవైపు ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు సమర్థవంతంగా ఢిల్లీ యొక్క వీళ్ళ టూర్ని సమర్థవంతంగా తిప్పికొట్టారు. ప్రధానంగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని విజయసాయిరెడ్డి తర్వాత విశాఖ భూములు దేవాదాయ శాఖ అధికారిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా కొల్లగొట్టారనే అంశాలని పక్కకు పట్టించడం కోసం, దాన్ని తప్పుదోవ పట్టించడం కోసమే ఈ ఢిల్లీ టూరు చేపట్టారని తెలుగుదేశం ఎంపీలు ఢిల్లీలో చేసినటువంటి వాదనని వీళ్ళు సమర్థవంతంగా తిప్పికొట్టలేపారు. దాంతో మొత్తం మీద ఢిల్లీలో జగన్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున ఫలితాలు వస్తుంది అనుకున్నా కూడా ఎటువంటి ఫలితాలు రాకపోగా వాళ్ళు డీలా పట్టడానికి ప్రధాన కారణమైంది. అయితే అప్పట్లో వైకాపాలో ఉన్నటువంటి ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలు కొంతమంది నామకేవాసిగా ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. ఢిల్లీ పర్యటనకు కూడా కొంతమంది వెళ్ళకపోవడం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎమ్మెల్సీలుగా, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులుగా ఉన్నటువంటి నేతలు ఈరోజు పార్టీకి దూరం అయ్యారు. ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనని వాళ్ళంతా కూడా ఇతర పార్టీల్లో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని చెప్తా ఉన్నారు. మరోవైపు ఢిల్లీ పర్యటన సందర్భంగానే గుంటూరు నగర అధ్యక్షుడిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మద్దాలగిరి, ఆ పార్టీకి చెందినటువంటి పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేసినటువంటి కిలారి రోసయ్య కూడా పార్టీకి రాజీనామా చేసి వైదొలిగారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే సినీ నటుడు ఆలీ, మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ఇటువంటి వారు అనేక మంది పార్టీకి రాజీనామా చేసి పార్టీ నుంచి వైదొలిగారు. ఇలా రకరకాలుగా పార్టీలో నేతలంతా కూడా పక్కకు పోతూ ఉంటే వాళ్ళందరినీ కాపాడుకోవడం కోసమే ఈ ఢిల్లీ పర్యటన ఏర్పాటు చేశారనేది రాజకీయ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద ఆశించినటువంటి ఫలితాలు సాధించలేకపోవడంతో భవిష్యత్తులో జగన్ ఎటువంటి వైఖరి తీసుకుంటారు, ఏ విధంగా ఆయన అడుగులు వేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.